ఒక్క అయోధ్య ఒక్కడే రాముడు, ఒక్కటే బాణం ఆయనకు, అలాగే ఒక్కటే మాట ఆయనది. యుగాలకు కాలాలకు అతీతమైన దైవం శ్రీరాముడు. ఆయన చుట్టూ ఒక పార్టీనే తిరుగుతూ ఉంది, అదే బీజేపీ. రాముడు అంటే అందరికీ ఇష్టమే. అయోధ్య అంటే పవిత్రమైన ప్రదేశంగా హిందువులు భక్తి ప్రాప్తులతో కొలుస్తారు. రాముడు ఒకనాడు నడియాడిన నేల అన్న గట్టి భావం ప్రతి హిందువులో ఉంది. రామరాజ్యం రావాలని అంతా కోరుకుంటారు. అలాంటి శ్రీరాముడికి గుడి లేదు. 500 ఏళ్ల క్రితం నుంచి ఆ వివాదం ఉంది. దాన్ని అధిగమించి ఎట్టకేలకు 2024 జనవరి 22న రాములవారి భవ్యమైన ఆలయం అయోధ్యలో ఏర్పాటయ్యింది. అక్కడ బాలరాముడి విగ్రహానికి అబ్జిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక మీదట రాములవారు అయోధ్యలో అద్భుతమైన ఆలయంలో కనిపిస్తారు. ఇది హిందువులు అందరికీ పర్వదినం. మరి ఇలాంటి సందర్భంలో కనిపించిన ఒకే ఒక పార్టీ బీజేపీ. రామజపం ఒకవైపు సాగుతుంటే మోడీ కూడా అలాగే కనిపించారు. ఆయన దేశానికి ప్రధాని హోదాలో రాములవారి ఆలయంలో ప్రాణప్రతిష్ఠలో పాలు పంచుకున్నారు అనుకున్నా మొత్తానికి మొత్తం ఈ కార్యక్రమం బీజేపీ హైజాక్ చేసింది అన్న విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు సైతం డుమ్మా కొట్టడం బీజేపీకి కలిసి వచ్చింది. అయోధ్యలో రాములవారి ఆలయ ప్రారంభం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం బీజేపీ సొంత కార్యక్రమంగా చేసింది అంటున్నారు. ఒక విధంగా ఈ విషయంలో బీజేపీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యిందని అంటున్నారు. ఎక్కడ చూసినా రాములవారి గురించి చర్చకు వస్తుంటే దానితో పాటుగా నరేంద్ర మోడీ బీజేపీ గురించి కూడా చర్చ వస్తుంది. ఆ విధంగా జనాల మైండ్ సెట్ని ట్యూన్ చేయడంలో బీజేపీ పూర్తిగా విజయవంతమైంది. ఆ ఎన్నికల వేళ ఇంతటి బ్రహ్మాండమైన కార్యక్రమంలో బీజేపీ ఉండడం, అంతా తానై నడిపించడం, దేశమంతా అయోధ్య పేరు తప్పిస్తున్న వేళ మరో 3 అక్షరాలతో బీజేపీ కూడా పక్కన చేరడం వంటివి చూస్తే కనుక బీజేపీ సక్సెస్ అయిందని అంటున్నారు. ఈ దెబ్బతో 2024 ఎన్నికల్లో బీజేపీ తనదైన ప్రచారాన్ని ఏకంగా 80% పైగా చేసింది అని అంటున్నారు. దేశంలోని కోట్లాది జనం మొత్తం టీవీ సెట్లకు అతుకుపోయి అంతా చూశారు. అంతా కూడా ఆ పవిత్రమైన అయోధ్యను తలుచుకొని తప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా జనం మనసులో కనిపిస్తుంది. ఒక అద్భుతమైన కార్యక్రమానికి బీజేపీ కూడా కారణం అన్న భావన జనంలోకి వెళ్ళిపోయింది. అయోధ్య వివాదాన్ని సామరస్యంగా న్యాయపరంగా పరిష్కరించడం ద్వారా బీజేపీ అయోధ్య సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపడమే కాకుండా ఈ రోజున అయోధ్యలో భవ్యమైన ఆలయం నిర్మాణానికి కారణమయ్యింది అన్నది సగటు హిందువులో బలంగా నాటుకుంది. ఆ విధంగా చేయడంలో బీజేపీ ప్లాన్ సక్సెస్ అయింది. మొత్తం మీద చూసుకుంటే ఏ విధమైన సభలు సమావేశాలు లేకుండా బీజేపీ ఒక అయోధ్య అంశంతో జనాలకు తాను రీచ్ అయ్యింది అని అంటున్నారు. ఇక మిగిలిన 20% ప్రచారం మాత్రమే బీజేపీ చేసుకోవాల్సి ఉంది. అది లాంఛనమే అంటున్నారు. సో బీజేపీ ఇప్పుడు ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉందన్నది ఒక విశ్లేషణ. ఇది రైట్ ఆర్ రాంగా, మతాన్ని రాజకీయాలు కలపవచ్చా అన్నది పక్కన పెడితే బీజేపీని అయోధ్య రాముడు మళ్ళీ మనసారా ఆశీర్వదిస్తాడు అన్నది కాషాయం పార్టీ గట్టిగా నమ్ముతుంది. తీర్పు ప్రజలు అనుకూలంగా ఇస్తారు, మీరే చూస్తారు అన్నది నిబ్బరం బీజేపీది అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.